నమస్తే జిమ్ రాజ్. యాక్చువల్గా ఒక కొత్త ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చిన. అదేంటంటే 30 days ఫ్యాట్ లాస్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో ఏముంది రాబీ, అందరు చేసేదే కదా ఫ్యాట్ లాస్ అంటే. లేదు, అందరు చేసేది క్లీన్ ఫుడ్ తినుకుంటా ఫ్యాట్ లాస్ చేస్తారు. బట్ ఫర్ ది చేంజ్ మనం జంక్ ఫుడ్ తినుకుంటా చేస్తాం. ఈ జంక్ ఫుడ్ సెలెక్షన్ కూడా నేను ఎట్లా చేసిన అంటే ఇన్స్టాగ్రామ్లో క్యూఏ పెట్టిన. క్యూఏలో జిమ్ రాజ్ని అడిగిన మీ మోస్ట్ ఫేవరెట్ జంక్ ఫుడ్ ఏది రాబీ అంటే చికెన్ బిర్యానీ, చిప్స్, బర్గర్ గివే పెట్టిరు. సో ఈ ఫుడ్ ఐటమ్స్ నేను 30 days డైలీ తింటా. డైలీ తినుకుంటా జంక్ ఫుడ్. నేను ఎట్లా నా మాస్ మెయింటైన్ చేసుకుంటా, మజిల్ మాస్ మెయింటైన్ చేసుకుంటా అండ్ ఫ్యాట్ లాస్ ఎట్లా అవుతానో అనేది ఈ 30 daysలో మీకు చూపిస్తా. అండ్ నోట్, నేను ఇక్కడ ఏం జంక్ ఫుడ్ని ప్రమోట్ చేస్తలే, బట్ ఒక సైంటిఫిక్ బేస్ పైన వెళ్ళి మనం ఒక కన్సిస్టెన్సీతో ఉండి ఒక జంక్ ఫుడ్ తినుకుంటా కూడా మనం ఫ్యాట్ లాస్ అవ్వచ్చా అవ్వలేమా అని చెప్పి నా పైన నేను చేసుకుంటున్న ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అంతే. అసలు జంక్ ఫుడ్ ఎందుకు తినొద్దు అంటారు భయ్? జంక్ ఫుడ్ తినడం వల్ల అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. లైక్ యాక్నీ రావడం కానీ, స్కిన్ ప్రాబ్లం రావడం కానీ, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కావడం కానీ, మళ్ళీ ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ గలీజ్ అవ్వడం కానీ, మళ్ళీ లాంగ్ టర్మ్ తిన్నామంటే మళ్ళీ పీసీఓఎస్, బీపీ, షుగర్, థైరాయిడ్, సోడియం లెవెల్ హై అవ్వడం బాడీలో, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అవన్నీ నేను ప్రివెంట్ చేసుకుంటా. నేను ఈ 30 daysలో ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటాను అన్నీ చూపిస్తా. అండ్ మెయిన్ థింగ్, నేను బ్లడ్ టెస్ట్ కూడా చేపిస్తున్నా. బిఫోర్ 30 days, ఆఫ్టర్ 30 days 2 times చేపిస్తా. ఎందుకంటే ఈ మధ్యలో 30 daysలో నా బాడీలో ఏమేమి చేంజెస్ వస్తున్నాయి జంక్ ఫుడ్ తిన్నందుకు. సో ఇవన్నీ మొత్తం చూపిస్తా. ఇది ఎక్స్పెరిమెంటే కాదు, మీకు ఒక నాలెడ్జ్ షేర్ చేద్దాం అనే నాది. ఒక ఫ్యాట్ లాస్ ఎట్లా వర్క్ అవుతుంది, ఏంది కథ అని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ప్రతి వీడియోలో ఒక్కొక్క డేకి ఒక్కొక్క టాపిక్ మీకు ఫ్యాట్ లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం తినాలి, ఏం తినొద్దు, అసలు ఏది మీకు వర్క్ అవుతుంది, ఎవరి డైట్ ఫాలో అవ్వచ్చు, ఎవరి డైట్ ఫాలో అవ్వద్దు అని చెప్పి ప్రతి విషయం మీకు చెప్తా. ఒక వీడియో చూడండి, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే ఇంకో వీడియో చూడండి. సో పక్కా మీకు నాలెడ్జ్ షేర్ చేయాలనే నాది ఈ ఒక ఛాలెంజ్ అనేది. సో డైరెక్ట్ మనం day 1లో కలుద్దాం. బాయ్.